కీమోథెరపీ అనేది బ్లడ్ క్యాన్సర్కి కూడా అప్లికబుల్ సార్? బ్లడ్ క్యాన్సర్కి ఇంపార్టెంట్ ట్రీట్మెంటే కీమోథెరపీ అనమాట. సర్జరీ రేడియేషను చాలా చాలా తక్కువ. ఎందుకంటే ఇది శరీరం మొత్తం వ్యాపించింది కాబట్టి ఎక్కడైనా మనం సర్జరీ ఎప్పుడు చేస్తాం, సర్జరీ రేడియేషన్ ఏంటంటే ఒక దగ్గర క్యాన్సర్ ఉంది, సో ఆ పార్ట్ తీసేస్తాం, అది సర్జరీ. లేదా ఆ పార్ట్ తీయలేము, కొన్ని వైటల్ ఆర్గన్స్ ఉంటాయి, వాటిని తీయలేము, అప్పుడు ఏం చేస్తాం, మనం దాన్ని రేడియేషన్ ఇచ్చి క్యాన్సర్ కణాలు చంపేస్తాం. ఈ రెండు కాదు, ఆ క్యాన్సర్ కణాలు శరీరం మొత్తం ఉన్నాయని మనకి ఏమాత్రం డౌట్ వచ్చినా, లేకపోతే టెస్టుల ద్వారా వచ్చినా కానీ కొన్ని జబ్బులు ప్రైమరీ శరీరం మొత్తం ఉంటాయి అనమాట. ఇద్దరికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉండేది కదా, మనం ఏమనుకున్నాం, బ్రెస్ట్ క్యాన్సర్ అంటే బ్రెస్ట్ ఒక్కటే వచ్చింది, దానికి సర్జరీ రేడియేషన్ చేస్తే సరిపోదు. కాకపోతే కొన్ని రోజులకి మళ్ళీ జబ్బు రిలాప్స్ అయ్యేది. అప్పుడు మనకేమర్థమైందంటే టెక్నాలజీ వాడి, సో అది స్టార్టింగ్లో ఉన్నా కానీ శరీరం మొత్తం వ్యాపించే లక్షణం ఉంది, మనం తెలుసుకోలేకపోతున్నాం అంతే. అందుకోసం బ్రెస్ట్ క్యాన్సర్కి కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా కీమోలు పెట్టేవాళ్ళం. ఎందుకంటే ఆ 1-2 ఎక్కడ మిగిలిపోయినా మళ్ళీ అది మొలకెత్తింది కదా, మొలకెత్తి మళ్ళీ 100 దాకా తీసుకొచ్చింది. సో అందుకోసమని మనం బ్రెస్ట్ క్యాన్సర్ కీమోథెరపీ అప్ఫ్రంట్ ఇస్తున్నాం. కాకపోతే అది అక్కడే ఉండేది, పేరు బట్టి అర్థమవుతుంది అది బ్రెస్ట్లోనే ఉంటుందని. కాకపోతే కీమో ఇవ్వడానికి కారణం ఏంటంటే శరీరం మొత్తం ఉంటుంది. కాకపోతే మన బ్లడ్ క్యాన్సర్స్ శరీరం మొత్తం ఉంటాయి. ఓకే, చెప్పేది ఏముంది, చేతికి గుచ్చుకున్నా కానీ బ్లడ్ వస్తుంది, కాలు గుచ్చుకున్నా వచ్చింది, ఎక్కడ తగిలినా కానీ అదే బ్లడ్, ఓకేనా, అదే ప్రవహిస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు కీమోథెరపీ ఖచ్చితంగా అనమాట బ్లడ్ క్యాన్సర్లో. ఓకే సార్, బోన్ మ్యారో ఇంపార్టెన్స్. బోన్ మ్యారో అంటే ఎముక లోపల మజ్జి, ఓకేనా. సో ఈ బోన్ లోపల ఉన్న మధ్యలో రక్త కణాలన్నీ ఉంటాయి అన్నమాట. సో రక్త కణాల క్యాన్సర్ని కొంతమంది బోన్ మ్యారో క్యాన్సర్ అని కూడా అంటాం. బోన్ క్యాన్సర్ అని కూడా సింపుల్గా మాట్లాడాలంటే బోన్ క్యాన్సర్ అని కూడా కొంతమంది లేటమ్ అనమాట, కరెక్ట్గా కాదు. బ్లడ్ క్యాన్సర్, బోన్ మ్యారో క్యాన్సర్, బోన్ క్యాన్సర్ ఇవన్నీ కూడా కొంతమంది కామన్గా వాడుతూ ఉంటారు. కాకపోతే దాని ఇంపార్టెన్స్ దానికి ఉందనుకోండి. సో అలా ఉన్నప్పుడు ఈ బోన్ మ్యారోలో రక్త కణాలు ఉంటాయి కదా, ఇందాక మనం చెప్పాం కదా, బ్రెస్ట్ క్యాన్సర్కి మనం కీమో ఎందుకు ఇస్తున్నాము, ఎక్కడ ఒక్క కణం కూడా మిగలకూడదు, మిగిలితే మళ్ళీ అది స్టార్ట్ అయింది. అలానే కొన్నిసార్లు సీరియస్ బ్లడ్ క్యాన్సర్స్ బోన్ మ్యారోలో రక్త కణాలన్నీ అవుతున్నాయి కదా, ఆ తల్లి రక్త కణాలకి, బోన్ మ్యారోలో ఉన్న తల్లి రక్త కణాలకి క్యాన్సర్ అనమాట బ్లడ్ క్యాన్సర్ అంటే. అర్థమవుతుందా? సో అలా మనం ఆ క్యాన్సర్ కణాలని 100% తీయాలనుకోండి, అప్పుడు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేస్తాం అనమాట. సో కొన్నిసార్లు బ్లడ్ క్యాన్సర్స్కి సీరియస్ ప్రాబ్లం ఉన్నా కానీ, లేకపోతే కొన్నిటికి లాంగ్ టర్మ్గా రెమిషన్ అచీవ్ చేయాలన్నా కానీ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయడం వల్ల క్యూర్ రేట్స్ పెరుగుతాయి, కొన్ని కంప్లీట్ క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కొన్నిసార్లు జబ్బుని ప్రొలాంగ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మ్యారోని ఎక్కడ నుంచి తీసుకొస్తారు సార్? మ్యారోని యాక్చువల్గా ఒకప్పుడు ఏంటంటే మ్యారో లోపలికి వెళ్ళి, అంటే ఎముక లోపలికి వెళ్ళి బ్లడ్ తీసేవాళ్ళం. ఇప్పుడు అవేం లేవు. నార్మల్గా మన డయాలసిస్ మిషన్, అట్లా డయాలసిస్ మిషన్ చూసుంటారా, బ్లడ్ వెళ్ళేసి సర్క్యులేషన్లోకి వెళ్ళేసి ఒక మిషన్లో క్లీన్ అయ్యి మళ్ళీ వచ్చేసింది. అలాంటి ఒక మిషన్ ఉందన్నమాట మాకు కూడా. ఈ బ్లడ్ ఆ మిషన్లోకి వెళ్ళింది, ఆ మిషన్లో తల్లి రక్త కణాలని కలెక్ట్ చేసి మనకి ఇచ్చేసింది. సో కత్తి పేషెంట్ కొన్నిసార్లు బయట వ్యక్తి నుంచి కూడా కలెక్ట్ చేయాల్సి వస్తుంది, ఓకేనా. అది కొన్నిసార్లు బయట వ్యక్తి నుంచి అన్నా తీసుకోవాలి, కొన్నిసార్లు మన అయినా కానీ మనం క్లీన్ చేసి కీమో ఇచ్చేసి అవి చేసే పద్ధతి ఉంటాయి అనమాట. డోనర్స్ అవైలబుల్ ఉన్నారు సార్ దీనికి? డోనర్స్ అంటే ఫ్యామిలీ మెంబర్సే మెయిన్గా, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, లేకపోతే అమ్మ, నాన్న, పిల్లలు, ఇంత మటుకే మెయిన్గా. సో వీళ్ళదే మ్యాచింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, వాళ్ళ నుంచే తీసుకుంటాం అన్నమాట ఎక్కువగా. నేషనల్ డోనర్స్ కూడా ఉన్నారు, కాకపోతే అవి రేట్లు ఎక్కువ. ఇప్పుడు రోజుల్లో కొంచెం తగ్గించాం అనమాట. దానికన్నా కానీ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ట్రీట్మెంట్ చేయడం వల్లనే రెస్పాన్సెస్ బాగా ఉన్నాయి. అందుకోసమని ఇప్పుడు ఫ్యామిలీ డోనర్స్ని ఎక్కువ వాడుతున్నాం. గ్రేట్ సార్.